తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ జన్మదిన వేడుకల సందర్భంగా విద్యార్థి దశ నుండి ఆయన ఉద్యమాల్లో ఏ విధంగా పాల్గొన్నాడు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు ఎట్లాంటి ప్రణాళికలు రచించారు, చివరికి తెలంగాణ వస్తే ఎట్లాంటి భవిష్యత్ ప్రణాళికలు ఉండాలన్నటువంటి ఒక ఆలోచనలతోటి ఒక ఉద్యమ రూపకర్తగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క 92వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కాకతీయ యూనివర్సిటీలో ఒక అద్భుతమైనటువంటి వేదిక రూపుదిద్దుకోబోతుంది. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విద్యార్థి దశలో వారి ఎట్లాంటి కార్యక్రమాలను వారి ఫోటోల ఎగ్జిబిషన్ కూడా పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతున్నారు. దీనికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లందరూ కూడా వారికి ఇచ్చేటువంటి ఒక అరుదైన గౌరవంగా దీన్ని చెప్పుకోవచ్చు. అట్లాంటి సమయంలో మరి విద్యార్థి దశ నుంచి వారు ఎట్లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు, దీనికి సంబంధించి మానవ వనరుల అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్. ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పటి వరకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అంటే అందరూ ఏంటంటే తెలంగాణ సాధించిన తర్వాత వాళ్ళందరినీ ఏంటంటే గుర్తుకుంటున్నారు, కానీ వారి ఆచరించినప్పుడు మాత్రమే దానికి ఒక నిజమైన సార్థకత అనేది వస్తూ ఉంటుంది. మరి అట్లాంటప్పుడు మీరు ఒక మంచి ప్రణాళిక, ఎందుకంటే ఇప్పుడు భవిష్యత్ తరాలకు కూడా అందించాలంటే చాలా మంచి మంచి విషయాలు కూడా మీరు చెప్పేటువంటి ఒక కార్యక్రమం ఫోటో ఎగ్జిబిషన్. మరి ఏమేమి ఫోటోలు ఉండబోతున్నాయి దీంట్లో, మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది దీనికి? ఇది వచ్చేసేసి అంటే మనకు దృశ్య విజ్ఞానం అంటారండి. ఇది దృశ్యం అంటే చూడడం అన్నట్టు. అంటే దృశ్య విజ్ఞానం అనేది ఎందుకు పెడతామంటే పంచభూతాలు పంచేంద్రియాలు మనిషి బతకాలంటే అందులో దృశ్యం ఒకటి. ఇది కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నామంటే ఏదే కానీ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్, ఒక తెలుగులో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. సో దాంట్లో బేస్ తీసుకొని ఏం చేస్తున్నామంటే జయశంకర్ గారు 7వ తరగతి నుంచి మొదలెట్టుకుంటే చనిపోయే దశ వరకు సుమారు 400 నుంచి 500 ఫోటోలు కలెక్ట్ చేశాం మేము. అది ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి వేదిక. ఆ వేదిక ఏం చేస్తుంది అంటే జయశంకర్ గారి మీద ఎవరికైనా ఒక డాక్యుమెంటేషన్ చేయాలన్నా, పిహెచ్డి చేయాలన్నా, లేదా బాల్య వ్యవస్థలో ఉన్న పిల్లలు అందరికీ దానికి ఎడ్యుకేషన్ చేయాలన్నా కూడా ఈ సంస్థ ముందుండి పనిచేస్తుంటుంది. అందులో భాగంగా ఈరోజు మనం చేసే ఆ కార్యక్రమానికి, అంటే ఆ కార్యక్రమం 6వ తారీఖు 8వ నెల 1934లో సార్ జన్మించారు. 6వ తారీఖు 8వ నెల 1926లో ఎస్డిఎల్సిలో తన యొక్క ఫోటో ఎగ్జిబిషన్ అనేది ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం. ఇందులో చేసేది ఏంటి అంటే త్యాగాలు చేసిన వాళ్ళని మరవకూడదు అనేది ఫస్ట్ కాన్సెప్ట్ అండి. తెలంగాణ గురించి సిద్ధాంతకర్త కాదు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ జాతిపిత ఎవరు అని చెప్పేసి ఒక షార్ట్లెట్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు షార్ట్లెట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్న మాట ఏంటిదంటే తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారే, అలా శిషభిషం లేదు అన్న పదము కూడా ఇప్పుడు మనకు ఉంటుంటుంది. సో అట్లాంటి జాతిపిత అనే పదానికి జాతికి పిత అన్న దానికి మరి ఏమి చేయాలి అంటే ఇది బీసీలని చెప్పేసేసి ఒక వక్రకంగా తక్రంగా చూస్తున్నారా, లేదా ఇంకేమనుకొని మీరు రాజకీయం చేస్తున్నారు? గత ప్రభుత్వం కూడా జయశంకర్ గారిని సిద్ధాంతకర్తగా తీసుకొని అతని పేరు 2 యూనివర్సిటీల పేర్లు పెట్టినంత మాత్రాన్ని సరిపోదండి. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందో జగమెరిగిన సత్యం. తెలంగాణ రాకముందుకు ఎలా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, యూనివర్సిటీ కొరతలు ఎంత బాగున్నాయి, యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ లెక్చర్ల పరిస్థితి ఉంది, రెగ్యులర్ లెక్చర్ల పరిస్థితి ఉంది, అసలు యూనివర్సిటీ పరిస్థితులు ఏంటిది? అసలు జయశంకర్ గారు అట్లా తను వీసీగా రిజిస్టర్గా ఉన్నప్పుడు ఈ స్థితులు లేవండి. మరి ఎందుకు మారింది అంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునేది ఎందుకు? మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని దిగజారిపోవడానికా? ఇక దానికే మనకు ఆ కాన్సెప్ట్లో దృశ్య విజ్ఞానం అనే కార్యక్రమం ఫోటో ఎగ్జిబిషన్ పెడుతున్నామండి. దీని ద్వారా ప్రతి మనిషికి, ప్రతి తెలంగాణ వాదికి ఆయన జీవిత చరిత్ర ఇంతవరకు తెలియపరచలేదు కాబట్టి ఈ సంస్థ తెలియపరచని ఒక చిన్న ప్రయాణం చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ చెప్పొచ్చు, ఎందుకంటే రాస్తే రామాయణం వింటే భారతం అన్నటువంటి ఆలోచనలు వారి మనసులో మెదిలినాయి. ఎందుకంటే స్వయాన ఒక ప్రొఫెసర్ కాబట్టి భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండబోవాలి, తన అస్తిత్వాన్ని నిరూపించుకోవాలంటే, ఒక బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందాలంటే ఎట్లాంటి జీవన విధానం రేపు భవిష్యత్తులో ఉండాలనే దాని ఒక స్పెసిఫిక్ ప్రణాళికలు కూడా రచించారు. కాబట్టి వారిని గుర్తించుకోవాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ దృశ్య విజ్ఞానం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతున్నారు. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అంటే ఇక్కడ తెలంగాణ వచ్చింది, ఆ తర్వాత ఏందన్నటువంటి ఆలోచనలు కూడా చాలామంది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారు దిక్సూచిగా ఒక పాత్ వేశారు, దాని ప్రకారంగా ఉండగలిగితే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అలాగే ఎట్లాంటి అణగారినటువంటి వ్యవస్థ ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కరు సబ్బండ వర్గాలు ఇక్కడ ఒక ఆత్మగౌరవంతో బతకాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేసి వరకు రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. కానీ ఆ తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు మాత్రం మారిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నది, వారు లేనప్పుడు కూడా మరి ఆలోచనలు కూడా వక్రగతిలో వెళ్తున్నటువంటి క్రమంలో మరి ఏం చేస్తే మరి వారి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది? మనందరికీ తెలుసు, ఒక 100 పేజీల పుస్తకాన్ని ఒక ఫోటోతో చెప్పవచ్చు పబ్లిక్ అని. అంటే 1 ఫోటో ఈజ్ ఈక్వల్ టు 100 పేజ్ బుక్. అట్లా ఈ దృశ్య విజ్ఞానం
ఈ ఫోటో ఎగ్జిబిషన్ అనేది ప్రజలకు అక్షర జ్ఞానంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ఈజీగా చేరుతుంది. జయశంకర్ సార్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థగా మనం చూసాం, మనం ఒక ఉద్యమంగా చూసాం, ఒక సామాజిక కార్యకర్తగా చూసాం, ఒక మేధావిగా చూసాం, ఇంటలెక్చువల్ ఫోర్స్ ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా సమాజం గురించే ఉండేది. మేము ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది మాకు, ఆ అవకాశం భాగ్యం మాకు లభించింది. ఉద్యమంలో తిరిగే భాగ్యం కూడా లభించింది ఆయనతో పాటు. ఆయన ఆలోచనలన్నీ ఎలా ఉండేది అంటే 24 గంటలు ఆయన సమాజం గురించి ఆలోచించేవాడు. రేపటి తెలంగాణ ఎలా, ఇప్పుడు ఉద్యమం ఎలా, సమాజాన్ని ఎలా నిర్మించాలి అంటే ఒక రకంగా సోషల్ ఇంజనీరింగ్ కోసం ఆయన పనిచేశాడు. ఈ వాజ్ అ గ్రేట్ సోషల్ ఇంజనీర్ అని చెప్పొచ్చు ఆయన. తెలంగాణ ఉద్యమం రావడం అన్నప్పుడు 2 ఆలోచనలు వచ్చాయి. ఒకటి భౌతికంగా రాజకీయంగా తెలంగాణను సాధించడం ఒక ఉద్యమం, రాజకీయ పరంపరలో పార్లమెంటరీ పద్ధతుల ద్వారా. రెండోది వచ్చిన తెలంగాణ సబ్బండ వర్గాలకు, వీకర్ సెక్షన్స్ కూడా న్యాయం చేసేదిగా ఉండాలి, వాళ్ళకి సరైన గౌరవం ఇచ్చేదిగా ఉండాలి, సమానత్వ అవకాశాలు ఉండాలి, నిరుద్యోగ సమస్య నిర్మూలించేట్టుగా ఉండాలి, నీళ్లు నిధులు నియామకాలనే విషయాలను మనకు మెటీరియలైజ్ చేయాలి, ఆశయాలు సాధించడం కోసం ఎలా పనిచేయాలనే ఒక గ్రామర్ కూడా ఆయన చెప్పాడు. ఉద్యమ గ్రామర్ చెప్పాడు, డెవలప్మెంట్ గ్రామర్ కూడా చెప్పాడు తెలంగాణకు. ఇది మనకు ముందున్న అనుభవం. ఈ విషయాలన్నీ కూడా ఇప్పటి తరాలకు తెలియదు. అదృష్టవశాత్తు మేమందరం సార్తో తిరిగాము, సార్ రాసిన పుస్తకాలు చదివాం కాబట్టి మాకు తెలుసు. కానీ ఇప్పుడున్న యూనివర్సిటీకి వస్తున్న విద్యార్థులకు తెలియదు. ఉద్యమ కాలంలో వీళ్ళందరూ స్కూళ్ళల్లో, ప్రైమరీ స్కూళ్ళల్లో, హై స్కూళ్ళల్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి తెలియదు. కానీ వీళ్ళందరికీ తెలియజెప్పాల్సిన అవసరం మనకుంది అంటే మాకు వ్యక్తిగతంగా లేదు, ఈ సమాజం అవసరం. ఈ సమాజ అవసరం కాబట్టి ఆ చైన్ను మేము కంటిన్యూ చేయడం కోసం, ఆ లింకును కంటిన్యూ చేయడం కోసం ఇలాంటి ఉపన్యాసాలు, సెమినార్లు, కాన్ఫరెన్స్లే కాకుండా ఫోటో ఎగ్జిబిషన్ కూడా చాలా ఈజీగా పోతుంది, పబ్లిసిటీ కూడా ఈజీ వస్తుంది. ఇంటర్నేషనల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఫోటో ఎగ్జిబిషన్ కూడా వరల్డ్ వైడ్గా పోతుంది. అట్లా ఇప్పుడు తరాన్ని తయారు చేయడం అనేది ఒక పెద్ద బాధ్యత మన విద్యుక్త ధర్మం. దానికోసం ప్రిపేర్ చేయడం కోసం మనం చెప్తున్నాం. గ్రేట్ మెన్ హిస్టరీ అని చెప్తాం మేము హిస్టరీలో. హిస్టరీ అంటేనే గ్రేట్ మెన్ హిస్టరీ. ఈ గ్రేట్ ఎవరు అంటే ఎవరైతే సమాజానికి ఇచ్చారో వాళ్ళు గ్రేట్, తీసుకున్న వాళ్ళు గ్రేట్ కాదు ఎప్పుడు సమాజంలో. మీరు మొత్తం హిస్టరీ అంతా చదవండి, వరల్డ్ హిస్టరీ. ఎవరైతే సమాజం కోసం బతికున్నారో వాళ్ళ జన్మదినాలు జరుగుతాయి, వాళ్ళ ఉత్సవాలు జరుగుతాయి, అవన్నీ కూడా మనకు సహజంగా జరుగుతాయి. అట్లా ఆ కోవకు చెందిన జయశంకర్ సార్ గురించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించాం. ఈ ఉద్దేశం కూడా ఏంటంటే సామాజిక మార్పు, సామాజిక చైతన్యం, సమాజాన్ని ముందుకు తీసుకుపోవడం, అది మా ఆశయం. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ సార్ చెప్తున్న 2 స్టేట్మెంట్లు మనకు వచ్చాయి. ఎందుకంటే ఒకటి ప్రస్తుతానికైతే తెలంగాణ జాతి పితగా ఇక్కడ అందరూ కొనియాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకానికి ఒక రూపకల్పన చేసినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలో ఒక ప్రణాళికలు వేశారు. ఆ తర్వాత దాని అస్తిత్వం కోసం ఒక సీక్వెన్స్ కూడా ప్రిపేర్ చేసిన నేపథ్యంలో సార్ తోటి కలిసి పనిచేసినటువంటి వీరందరూ కూడా ఆ ఫ్లేవర్ అనుభవించారు. ఎందుకంటే అట్లాంటిది ఇక్కడ ఎనర్జీ అనేది కెనాట్ బి క్రియేట్ అండ్ డిస్ట్రాయ్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్ అన్నట్టు ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి ఆలోచనలన్నీ కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మళ్ళీ అట్లాంటి మహానుభావుడికి ఏదైనా చేయాలన్నటువంటి కోణంలో అన్ని ఆలోచించుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ అనేది కూడా, దృశ్య విజ్ఞానం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సార్ కూడా చెప్పారు, ఎందుకంటే ఒక 100 ఆలోచనలకు సంబంధించి 100 వీడియోలకు సంబంధించి ఒక ఫోటో కూడా తనలో చెప్తుందన్నటువంటి ఆ భావానికి సంబంధించి అట్లాంటివి కూడా కొన్ని 100 ఫోటోలు కూడా కలెక్ట్ చేసి రేపు రాబోయే తరాలకు కూడా అందించడానికి ఒక మంచి ప్రణాళికలు వేశారు. ఈ ఫ్లేవర్ మాత్రం ఇది కంటిన్యూ కావాలన్నటువంటి ఒక సత్సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి. సార్ ఇప్పటికీ మీరందరూ ప్రొఫెసర్లు కూడా, ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత చాలా నెక్స్ట్ జనరేషన్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనం ఈ స్థితిలో ఉంటున్నామంటే దానికి కారణం ఏందన్నటువంటి విషయాలు కూడా రాబోయే తరాలకు అందించాలంటే ఇంకో వారధిగా మీరు నిలబడుతున్నారు, దానికి చాలా సంతోషం సార్. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ ఫోటో ఎగ్జిబిషన్కి సంబంధించి? అలాగే విద్యార్థి దశ నుండి సారు ఆలోచన విధానం ఎట్లా ఉంది, మరి ఏ అంశాలు సార్ను తెలంగాణ ఉద్యమం వైపు పురికొల్పాయి అన్నటువంటి విషయాలు కూడా చాలా అవసరం మనకు అనిపిస్తుంది. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది, ఏ అంశాలని సార్ని ఈ స్థాయిలోకి ఉద్యమం వైపు మళ్ళించి అనుకోవచ్చు? ఫోటో ఎగ్జిబిషన్ కోసం ఆలోచించినటువంటి కృష్ణ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఒక మంచి ఆలోచనతో వారు ముందుకు రావడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి విద్యార్థి దశ నుంచి కూడా వారు చదువుకున్నప్పుడు స్కూల్లో వారు అనుభవించినటువంటి అణచివేత ఉద్యమాలు కావచ్చు, లేదా వారు ఉద్యోగ రీత్యా పనిచేసినప్పుడు వారు అనుభవించినటువంటి అసమానతలు కావచ్చు, సమాజంలో ఉండేటువంటి అనేక వర్గాలను ఏ విధంగా నష్టపోతున్నాయి తెలంగాణలో అని వారు చాలా లోతుగా ఆలోచించారు. వారు ఒక్కరిగా మొదలు తెలంగాణ మీద ఆంధ్ర వాళ్ళ పెత్తనం, ఆంధ్ర వాళ్ళ దోపిడీ గురించి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు చాలా తక్కువ మంది వారిని ఆకర్షించడం జరిగింది. కానీ రాను రాను ప్రతి డయాస్ దగ్గర ప్రతి విషయంలోనూ అన్ని
స్టాటిస్టిక్స్ వాళ్ళు సేకరించి విద్యాలయాలను సేకరించారు, విశ్వవిద్యాలయాలను సేకరించారు. బడ్జెట్లో ఆ విద్యాలయాలకు ఆంధ్రలో ఏ రకమైనటువంటి కేటాయింపులు జరుగుతున్నాయి, తెలంగాణలో ఏ రకంగా అన్యాయం చేస్తున్నారు అనేటువంటి విషయం, ఉద్యోగాలలో కూడా తెలంగాణలో ఏ రకంగా ఇబ్బందులు జరుగుతున్నాయి, తెలంగాణకి ఏ రకంగా నష్టం జరుగుతున్నది, ఉన్న బడ్జెట్లో ఉద్యోగాలలో ఆంధ్రాకు ఏ రకంగా తీసుకుపోతున్నారు, నీళ్ళల్లో కూడా అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులను వారు ఆలోచించి ఆ ప్రాజెక్టులలో మనకు ఉండే అటువంటి అన్యాయం ఏ రకంగా జరుగుతుంది, ఆంధ్ర చాలా ముందుకు ఉన్న నీళ్ళని మనకు రావాల్సినటువంటి వాటాను కూడా వాళ్ళు తీసుకెళ్ళి మనకు అన్యాయం చేస్తున్నారని వాళ్ళు భావించి ఒక్కొక్క అంశం మీద, నీళ్ళ మీద, నిధుల మీద, నియామకాల మీద, అన్నిటి మీద జరిగే అటువంటి అన్యాయాలను వాళ్ళు పుస్తక రూపంలో తీసుకొచ్చి అందరిని ఎడ్యుకేట్ చేయడానికి వారు ప్రయత్నం చేశారు. చివరికి అది ఉద్యమం లాగా మా అందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ఉద్యమం వచ్చింది. కానీ వారు కోరుకున్నటువంటి పద్ధతులలో ఇవాళ ఉద్యమాలు ఏదైతే ఉద్యమం వచ్చిందో వాటి ఫలితాలు ఇవాళ ప్రజలు అనుభవించేటువంటి పరిస్థితి లేదు. ఒక ప్రభుత్వాలు మారినాయి, నాయకులు మారిన్లు, రాష్ట్రం మారింది, కానీ ఈ రాష్ట్రంలో ఉండే అటువంటి ప్రజలకు వారికి ఉండే అటువంటి పేదరికం నుంచి బయటికి రాలేదు. వారికి ఉండే అటువంటి ఉద్యోగాలు కూడా ఈ చదువుకున్నటువంటి పిల్లలు చాలామంది ఇక్కడ ఇబ్బందులు పడుతూ విదేశాలకు వెళ్ళి ఇక్కడ ఉద్యోగాలు లేక చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ నీళ్ళ పరిస్థితి చూస్తే ఇవాళ ఎల్నినో ప్రభావం వస్తే వచ్చినటువంటి ప్రాజెక్టులలో కూడా నీళ్లను సక్రమంగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వాలు చేస్తలేవు. కేవలం వాళ్ళ ఈ దోపిడీ వర్గాలు, ఏ ప్రభుత్వం అయినా కేవలం వాళ్ళు ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం, ప్రజల డెవలప్మెంట్ కోసం వాళ్ళు పనిచేస్తున్నారని నేను మాత్రం భావించడం లేదు. కేవలం వాళ్ళ కొట్లాటలు, వాళ్ళ పదవులు, వాళ్ళ డబ్బులు ఏ రకంగా సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు తప్పితే. కాబట్టి జయశంకర్ సార్ ఏదైతే కోరుకున్నారో తెలంగాణ వచ్చినాక ఈ తెలంగాణలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఏదైతే జరగాలనుకున్నదో అది జరగడం లేదు. వాళ్ళ విశ్వవిద్యాలయాలు ఏది తీసుకున్నా మా విశ్వవిద్యాలయంతో సహా చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు, డెవలప్మెంట్ గ్రాంట్స్ ఇవ్వటం లేదు. ఇవాళ రెగ్యులర్ టీచర్స్ను అపాయింట్ చేయక కాంట్రాక్ట్ టీచర్స్, పార్ట్ టైం టీచర్స్ అని వాళ్ళ శ్రమ దోపిడీ చేసి వాళ్ళకి సమానమైనటువంటి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వాలలో ఉన్నది. కొన్ని సందర్భాలలో కాంట్రాక్చువల్ టీచర్స్ కూడా చాలా ఆందోళనకు గురై వాళ్ళ ఉద్యోగాలు పోతాయనేటువంటి దశలో వాళ్ళు ఉద్యమాలు చేపట్టి వాళ్ళు సక్సెస్ అయ్యి మీ ఉద్యోగాలకు ఏమీ ఇబ్బంది లేదని వాళ్ళు ఒక ఆలోచనను తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి. ఈ రకంగా రైతులు కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. రైతులు దోపిడీకి గురవుతున్నారు, నీళ్లు లేవు, ఎరువులు లేవు. ఈ అన్ని రకాల ఇవాళ తెలంగాణ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇవాళ కృష్ణ గారు ఏదైతే చేశారో, జయశంకర్ సార్ ఏదైతే ఆలోచించినటువంటి దాన్ని అంతా ఇవాళ ఫోటోల ద్వారా ప్రజలను చైతన్యం చేసి ఒక మంచి ఉద్యమం అయితే జయశంకర్ సార్ కోరుకునేటువంటి ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఆలోచన విధానాన్ని భవిష్యత్తులో తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తే ఈ నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయనేది అది ఆ రకంగా ఇవాళ కృష్ణ గారు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ చైతన్యం చేయడానికి ఉపయోగపడుతుందని, జయశంకర్ సార్ ఆశయాలను ముందుకు తీసుకుపోలే ప్రయత్నంలో మన అందరం భాగస్వాములం కావాలని సార్కు ఘనమైనటువంటి నివాళి తెలియజేస్తూ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ట్రస్ట్ ద్వారా అదే రోజు ఇవాళ సెనేట్ హాల్లో విశ్వవిద్యాలయము, తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఒక ఎండోమెంట్ లెక్చర్ కూడా అదే రోజు ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీలున్నటువంటి వాళ్ళందరూ ఆ ఎండోమెంట్ లెక్చర్లో కూడా పార్టిసిపేట్ చేసి జయశంకర్ సార్కు నివాళులు అర్పించాలని కోరుతూ నేను ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించినటువంటి కృష్ణకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చుక్క చుక్క నీటి బొట్టు ఒక్క నదిగా మారుతుంది. ఆ నది ప్రవాహాలే ఒక ఉప్పెనలాగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరప్పుడు ఒక అడుగు ముందుకేస్తేనే అది భావి తరాలకు ఒక మార్గదర్శకంగా మారుతుంది. జయశంకర్ సార్ వేసినటువంటి ఆలోచనలు కూడా ఇంప్లిమెంట్ చేయడము, మళ్ళీ వారి జయశంకర్ సార్ యొక్క బర్త్డే సందర్భంగా కూడా ఇట్లా ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా మళ్ళీ ప్రపంచాన్ని తట్టి లేపేటువంటి ప్రయత్నం చేశారు కృష్ణ సార్. నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఎందుకంటే ప్రతి అంశంలో కూడా ఎంతో ఒక ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొన్నటువంటి యావత్ తెలంగాణను తన ఇబ్బందులుగా మలుచుకొని మళ్ళీ భవిష్యత్తులో తెలంగాణలో ఎవరు ఒక్కరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో ముందుకెళ్ళినటువంటి జయశంకర్ సార్కి ఒక అద్భుతమైనటువంటి ఘన నివాళి కోసం ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ చూడొచ్చు. ప్రొఫెసర్ తిరునారి శేష్ గారు మీరు చెప్పండి సార్. ఎందుకంటే ఇక్కడ సార్ వాళ్ళు చెప్తున్నట్టు నిజంగా వారి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని ఆ వారసత్వాన్ని కూడా పుణిగిపించుకుంటున్నటువంటి
వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మరి ప్రొఫెసర్గా ఉన్నటువంటి జయశంకర్ సార్ యొక్క వారసులుగా ప్రొఫెసర్లే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక కొత్త వ్యవస్థను నిర్మాణం చేయాలన్నా, ఒక కొత్త మార్గదర్శకంగా చేయాలన్నా కానీ ప్రొఫెసర్లతోటి వాళ్ళ ఆలోచన విధానమే మేధోమథనమే జరగాల్సినటువంటి అవసరం అనిపిస్తుంది. దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా కాకతీయ యూనివర్సిటీ తెలంగాణకే ఆదర్శంగా నిలబడినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మీరు అందరూ చెప్తున్నటువంటి మాటల్లో వారికి ఇచ్చినటువంటి ఈ నివాళి సరిపోదన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకా ఎంతో చేసినా కానీ వారికి తక్కువే అన్నటువంటి ఆలోచనలు మీరు చెప్తుంటేనే కనిపిస్తుంది. మరి ఎట్లాంటి విధానాలతోటి రేపు ముందుకెళ్ళబోతున్నారు? జయశంకర్ సార్ జన్మదినం సందర్భంగా ఎట్లా ఉండబోతుంది? వెంకటరత్నం గారు ఆగస్టు 6న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క 92వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని కొత్తపల్లి జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి వేదిక కన్వీనర్ కొణతం కృష్ణ గారు దరిదాపు జయశంకర్ సార్కు సంబంధించినటువంటి 300 నుంచి 400 చిత్రాలను కలెక్ట్ చేసి ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీని జయశంకర్ సారు వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి విశ్వవిద్యాలయంలోనే ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీకి స్ఫూర్తి ఏంటి అనంటే జయశంకర్ సారు విద్యార్థి దశ నుండి తెలంగాణ సిద్ధాంతకర్త దాకా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తాను చేసినటువంటి కృషిని మరొకసారి స్మరించటానికి ఆయన జన్మదిన సందర్భంగా ఈ గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఈ గ్యాలరీకి విద్యార్థి దశ నుండి తెలంగాణ సిద్ధాంతకర్త వరకు అనేటటువంటి ఒక అంశం కూడా పెట్టడం జరిగింది. అయితే చాలా సందర్భాల్లో మనం జయశంకర్ సార్ యొక్క జీవిత చరిత్రను చదివినప్పుడు ఒక అంశం మనకు కనపడుతుంది. 1952లో తాను మర్కజీ స్కూల్లో విద్యార్థిగా ఉన్నప్పుడే అప్పుడు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగాలను ఆంధ్ర వాళ్ళని అక్రమంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా రిక్రూట్మెంట్ జరుగుతున్నాయని అప్పుడు ధర్నాలు, పాఠశాలలు, కళాశాలలు బంద్ చేసినటువంటి క్రమంలో స్కూల్లో ఉన్నటువంటి జయశంకర్ సారు నాన్ ముల్కీ గో బ్యాక్ అనే ఉద్యమంతో ప్రారంభమైంది. అంటే 52లో తన తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రారంభమైనటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి తన ఉద్యమానికి ఇవాళ 69 ఉద్యమం, ఎంత పెద్ద ఉద్యమం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ 69 ఉద్యమంలో తన చేసినటువంటి కాంట్రిబ్యూషన్, తన పాత్ర, తరువాత 2001లో మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమంలో రాజకీయ ప్రమేయం ద్వారానే, రాజకీయ ఒత్తిడి ద్వారానే తెలంగాణ ఉద్యమం వస్తుంది అని నాడు పార్టీ పెట్టినటువంటి కె చంద్రశేఖరరావు గారి వెనకాల చంద్రశేఖరరావు గారిని తెలంగాణ సిద్ధాంతంతో నడిపించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. అనేకమైనటువంటి బహిరంగ సభలలో, అనేకమైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో, అనేకమైనటువంటి మేధావుల సమావేశాల్లో జయశంకర్ సారు ప్రసంగం తర్వాతనే కేసీఆర్ కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉన్నది. అంటే నేను చూశాను, ప్రకాష్ రెడ్డి పేటలో 27 లక్షల మందితోటి మనం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక సభ పెడితే ఆ సభలో 40 నిమిషాలు ప్రసంగించినటువంటి కొత్తపల్లి జయశంకర్ సార్. జయశంకర్ సార్ ప్రత్యేకత ఏంటనంటే జై తెలంగాణ కాదు, తెలంగాణ ఎందుకు కోరుతున్నామో చెప్పాడు, తెలంగాణ ఎట్లా వివక్షత అయిందో చెప్పాడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎవరి కోసం కావాలో చెప్పాడు. చాలా కేటగారికల్గా చెప్పినటువంటి వ్యక్తి కాబట్టే ప్రొఫెసర్ జయశంకర్ సార్ని తెలంగాణ సిద్ధాంతకర్త అంటాం. జయశంకర్ సారు ఒక 3 అంశాలు చెప్తారు వెంకటరత్నం గారు. ఒకటి నిధులు, నీళ్లు, నియామకాలు. ఈ 3 అంశాల్లో సమైక్య ఆంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా అన్యాయం చేశారో చాలా కేటగారికల్గా బహిరంగ సభల్లో, పుస్తకాలలో వివరించి చెప్పి తెలంగాణ ప్రజలను రాష్ట్ర ఉద్యమంలో కార్మోన్కులు చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఇది ఒకటి. రెండోది, చాలా సామాన్యుడికి కూడా తెలంగాణ ఎందుకు కావాలి సార్ అని అడిగితే ఒక్కటే మాటతో చెప్పాడు, ఎట్టికైనా మట్టికైనా మనోడై ఉండాలి. మనం బ్రిటిష్ వాళ్ళని ఎందుకు పంపించినాం? భారతదేశాన్ని బాగానే పరిపాలించారని చాలామంది చెప్తారు కదా. జయశంకర్ సార్ ఒక మాట చెప్పారు, చాలా కింది వ్యక్తికి కూడా తెలంగాణ గురించి అర్థం కావటానికి,
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గురించి అర్థం కావడానికి ఎట్టికైనా మట్టికైనా మనోడై ఉండాలా, అందుకే మేము తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నామని చెప్పారు. జయశంకర్ సార్ యొక్క జీవిత చరిత్రను కనుక మనం చూస్తే చాలా స్పష్టమవుతుంది. కాళోజీ గారు చెప్పారు కదా, చావు నీది పుట్టుక నీది బ్రతుకంతా దేశానిదే. దాన్ని కొంచెం మారిస్తే జయశంకర్ సార్ జీవిత చరిత్రను, జయశంకర్ సార్ తెలంగాణ కోసం చేసినటువంటి కృషిని కనుక మనం మాట్లాడుకోవాలంటే చావు నీది పుట్టుక నీది బ్రతుకంతా తెలంగాణది అని చెప్పినటువంటిది. జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్రం ఎట్లుండాలో కూడా చెప్పాడు. తెలంగాణ రావటమే కాదు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయమే కాదు, రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే ఎట్లుండాలి, ఏ వర్గాలకు న్యాయం జరగాలనేటటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి వ్యక్తి. కాబట్టే జయశంకర్ సార్ని మరొకసారి స్మరించుకోవటానికి, తను చేసినటువంటి సేవలను, తను చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవటానికి ఇవాళ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ మానవ వనరుల వేదిక ద్వారా కృష్ణ గారు ఒక 300 నుంచి 400 ఫొటోస్ గ్యాలరీస్ సేకరించి జయశంకర్ సార్ యొక్క స్ఫూర్తిని తీసుకోవడం. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను వెంకటరత్నం గారు, ఆర్టీవీ వేదికగా. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జయశంకర్ సార్ జాతిపిత అని పొగుడుతున్నటువంటి ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మరి ఇంత ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని పోరాటాలు చేసినటువంటి వ్యక్తులను ట్యాంక్ బండ పైన విగ్రహం పెట్టారు కదా, జయశంకర్ సార్ విగ్రహం ఎందుకు పెట్టలేదని అడిగితే ఏం సమాధానం చెప్తారు? 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వ్యక్తులనైనా, ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులనైనా, ఆ పార్టీనైనా ఈ పార్టీనైనా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. అసలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని సజీవంగా నిలిపినటువంటి వ్యక్తి జయశంకర్ సార్. చనిపోయేదాకా 2011 జూన్ 21 దాకా తెలంగాణ శ్వాసగా బ్రతికారు, తెలంగాణ శ్వాసగా బ్రతికారు, తెలంగాణ ఆశగా బ్రతికారు, తెలంగాణ జీవితంగా బ్రతికారు కదా. మరి ఇట్లాంటి వ్యక్తిని సమున్నతంగా గౌరవించుకునే విధంగా ట్యాంక్ బండ పైన విగ్రహం పెట్టమని అడిగితే ఎందుకు పెట్టలేదు? పెట్టడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? పెట్టడానికి మీకు ఇష్టం లేదా అని నేను ప్రశ్న అడుగుతున్నాను. కాబట్టి ఇప్పటికైనా జయశంకర్ సార్ని సమున్నతంగా తెలంగాణ ప్రజలు గౌరవించుకునే విధంగా, జాతిపితన సిద్ధాంతకర్తన ప్రజలు పిలుచుకుంటారు, మీ బాధ్యత ఏంది? ట్యాంక్ బండ పైన తనని నిలువెత్తు నిదర్శనానికి నిలబెట్టడానికి విగ్రహం పెట్టండి. రేవంత్ రెడ్డి గారిని ఆర్టీవీ వేదికగా డిమాండ్ చేస్తున్నాను, జయశంకర్ సార్ విగ్రహం పెట్టాలంటున్నాను. అయితే నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ 92వ జయంతి కార్యక్రమ సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీకి తెలంగాణ ఉద్యమకారులు, జయశంకర్ సార్ యొక్క శిష్యులు, జయశంకర్ సార్ దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు, జయశంకర్ సార్ అభిమానులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సార్ వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు అనేకంగా మనకు చేస్తుంది. 1952లో విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఇక్కడ తెలంగాణ ఎట్లాంటి ఒక నిరాదరణకు గురవుతుంది, నీళ్లు నిధులు నియామకాలలో వనరుల దోపిడీ ఏ విధంగా అవుతుంది, మానవుల అభివృద్ధి జరగకుండా కూడా ఎట్లాంటి వ్యవస్థలు అడ్డుకుంటున్నాయన్నటువంటి కోణంలో వారికి అప్పుడే బీజం పడ్డట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ బీజం పడ్డ సమయంలోనే వారిలో ఉన్నటువంటి డిజైర్ కాస్త బర్నింగ్ డిజైర్గా మారింది. ఆ బర్నింగ్ డిజైర్ అనేది దట్ షుడ్ బి గ్యాల్వనైజింగ్, అంటే ఎప్పుడు రగులుతూ చివరి శ్వాస వరకు రగులుతూ ఒక ఉద్యమాన్ని ప్రతి ఒక్కరిని తట్టి లేపే విధంగా ఇక్కడ జయశంకర్ సార్ బతికారు. శ్వాసగా ఆశగా తెలంగాణను ఏ విధంగా చూడాలనుకున్నామో ఆ విధంగా చూసేదాకా వారు ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపించింది. కానీ వారు ఇంత చేసినప్పటికీ కూడా తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితులు, ఎట్లాంటి అణగారిన వ్యవస్థ ఇంకా ఉందన్న దానికి ఆ వివక్ష కూడా ఇక్కడ మనం వారి తిరునారి శేషు గారి మాటల్లో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు ఒక తెలంగాణ సిద్ధాంతకర్తగా, అలాగే తెలంగాణకు ఒక ప్రణాళికలు వేసినటువంటి వ్యక్తిగా, శక్తిగా, మహోన్నత వ్యక్తిగా ఉన్నటువంటి జయశంకర్ సార్ విగ్రహాన్ని కూడా ట్యాంకు బండిపై ఇప్పటిదాకా ఎందుకు పెట్టలేదనేది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్నగా కనిపిస్తుంది. తెలంగాణ తెచ్చినామన్నటువంటి, సాధించుకున్నామన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకు పెట్టలేదు? మరి తెలంగాణను, జయశంకర్ సార్ను కూడా ఒక జాతి పితగా అభివర్ణిస్తున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎందుకు చొరవ తీసుకోవడం లేదన్నది కూడా ప్రశ్నగా మారుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇక్కడ మేధో మదనం కూడా కొన్ని చర్చా కార్యక్రమాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో కూడా జయశంకర్ సార్ విగ్రహాన్ని ఇక్కడ ట్యాంకు బండిపై పెట్టాలన్నటువంటి ఆలోచన, వారికి సమున్నత గౌరవం ఇవ్వాలన్నటువంటి ఒక ప్రణాళికలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఈ ఫోటో ఎగ్జిబిషన్కి సంబంధించి కూడా తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు, కవులు, అలాగే కొంతమంది మేధావులు, జయశంకర్ సార్ యొక్క శిష్యులు వీరందరూ కూడా వస్తారన్నటువంటి ఒక ఆలోచనలు, ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నటువంటి సమయంలో వారికి ఇచ్చేటువంటి ఒక ఘనమైన నివాళి ఏదో కాదు, వారికి ఫోటోలకి దండలు వేయడం కాదు, వారు చూపినటువంటి మార్గంలో నడవడము, ఆచరించినటువంటి జీవన విధానాన్ని కూడా భవిష్యత్ తరాలకు కూడా తెలపడమే ముఖ్య ఉద్దేశంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా జరగబోతుంది. కాబట్టి దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జరిగినటువంటి ఫోటో
ఎగ్జిబిషన్ కూడా భవిష్యత్ తరాల్లో మరింత మంది గుర్తుంచుకునే విధంగా ఒక ప్రణాళికలు కూడా వేసేటువంటి ఆలోచనలకు కూడా కేయూ సాటి అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వీరి ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా సార్కు ఇచ్చేటువంటి ఘనమైన నివాళిలోనే తమ యొక్క నిజమైనటువంటి ఆత్మానుభూతి ఉందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ప్రొఫెసర్లు చేయడం మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.